ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. నలుగురు నిందితులు రెండో రోజు కస్టడీకి సిట్ అధికారులు తీసుకున్నారు. నిన్న నిందితులను 8 గంటల పాటు విచారించారు. 100 ప్రశ్నలు వేసి కీలక సమాచారం రాబట్టారు. లిక్కర్ కేసులో A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A31గా ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీ ఉన్నారు. వేర్వేరుగా కలిపి మరోసారి విచారణ చేయనున్నారు అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. నలుగురిని కూడా రెండో రోజు కస్టడీకి సిట్ అధికారులు తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిత్యం కూడా ఈ కేసు ముగిసే వరకు కూడా ఇది ఒక సంచలనంగానే ఉంటుంది. లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున అక్రమం జరిగింది అనేది ఒక వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఆ కేసుకి సంబంధించి పురోగతి సాధించాలని, అసలు అక్కడ జరిగినటువంటి అవినీతి ఏంటి, ఎంత మొత్తం అటు ప్రభుత్వానికి చేరింది, మిగతా ఎంత మొత్తం అటు చేతులు మారింది అనే దానిపైన కూడా ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం. ఇందులో సిట్టు ఇప్పటికే చాలా మందిని నిందితులుగా చేరుస్తూ ఇప్పటికే వారందరినీ కూడా రిమాండ్కి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ప్రధానంగా నిన్న అప్పటికే ఒకసారి గతంలో విచారించినటువంటి నేపథ్యంలో రెండోసారి అంటే దాదాపుగా నిన్న సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A31గా ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, A32గా ఉన్నటువంటి ఎవరైతే ధనుంజయ రెడ్డి, A33గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, నలుగురిని కూడా క్రియాశీలకంగా దాదాపుగా 100 ప్రశ్నలు వేసినట్టు కూడా సిట్ అధికారులు తెలుస్తోంది. ఎందుకంటే అసలు నలుగురు చేసింది చాలా వేరు అంశాలపైన. ఒక రాజకేశిరెడ్డి మాత్రం ఎవరైతే ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరైతే వారిని తీసుకురావటం, ఇందులో ఉన్నటువంటి వారందరినీ కూడా షెల్ కంపెనీలకు మార్చడం, షేర్ హోల్డర్స్ని చేర్చుకోవటం, రకరకాల అంశాలను A1గా రాజకేశిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. దీనికి ఆద్యం, సూత్రధారి, పాత్రధారి రాజకేశిరెడ్డి మాత్రమేనని సిట్ అధికారులు ప్రధానంగా గుర్తించారు. ఇంకా మిగిలిన ఇద్దరు ఎవరైతే ప్రభుత్వంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇద్దరు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వీరు ఇద్దరు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డికి అనేకమైనటువంటి కార్యకలాపాల్లోనూ ఇటు సాన్నిహిత్యంగా మెలిగారు. కాబట్టి వారు ఈ లిక్కర్ స్కామ్ పాలసీకి సంబంధించి ఇంప్లిమెంటేషన్లో కానీ, జీవో తీసుకురావడంలో కానీ, దానికి సంబంధించి గవర్నమెంట్లో ఎటువంటి బురిడి కొట్టారంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టించాలి, దీన్ని తాడేపల్లి ఏ విధంగా మార్చాలి అనేటువంటి దానిపైన కూడా వీరిద్దరూ ప్రధానమైనటువంటి పాత్ర పోషించారనేది ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఆ కోణంలో వారిద్దరి పైన కూడా విచారణ జరుగుతుంది. ఆ ప్రశ్నలు వారిని వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటు గోవిందప్ప బాలాజీ మాత్రం ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బుని పూర్తి స్థాయిలో అటు హవాలా రూపంలో మార్చడం, బంగారు ఆభరణాలు కొనడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టించడం, హవాలాగా చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా గోవిందప్ప బాలాజీ చేసినట్లు కూడా ఈ నలుగురు మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి ఈ నలుగురిని కూడా అటు సిట్ అధికారులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇవాళ కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి కిందటే ఎవరైతే నిందితున్నారో ఈ నిందితుల్ని దాదాపుగా ఉదయమే తీసుకుని వెళ్ళి అటు సిట్ కార్యాలయానికి తీసుకెళ్ళినట్టు ప్రత్యేకమైనటువంటి సిట్ అధికారులు వీరిని మొదట వేరువేరుగా ప్రశ్నిస్తున్నప్పటికీ నలుగురిని సాయంత్రం విచారణకు 1 గంట సమయం ఉందనంగా ముగించేటువంటి సమయంలో అందరినీ ఒక చోటకి తీసుకుని వచ్చి అనేకమైనటువంటి ప్రశ్నలు వీరి మీద కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈ రాజకేశిరెడ్డికి వీరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు షెల్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి, బంగారం కొనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, తదితర అంశాలన్నిటిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రశ్నలన్నిటి మీద కూడా అటు సిట్ అధికారులు వారి ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యంలో ఎవ్వరూ కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితి ఈ చేపట్టలేదని కూడా ప్రధానంగా తెలుస్తోంది. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా ఈ రోజు కూడా కస్టడీకి ఇచ్చారు. కాబట్టి ఈ కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏదైనా పురోగతి సాధిస్తారు అంటే ఇంకా ఏమైనా కొత్త పేర్లు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే దాదాపు అనేక మందిని ఇప్పటికి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కొత్త పేర్లు ఏమైనా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు కూడా విచారణ అయితే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.